రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి మొన్న మద్దతుగా ఓట్లేసినటువంటి ప్రతి ఒక్కరైతే నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయారు. కనీస అవసరాలు కూడా ఈ ప్రభుత్వం తీర్చలేక వాళ్ళకి పూర్తిగా వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమంలా తయారైపోయింది. పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలు అయితే సర్వనాశనం అవుతూ ఉన్నాయి. వాళ్ళకి కనీసం ఆరోగ్య భద్రత లేదు, వాళ్ళ పిల్లలకి చదువు భద్రత లేదు. పూర్తిగా ఎలా పడితే అలా ఆ వ్యవస్థలను నాశనం చేసిన పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆరోగ్యశ్రీని ఆపేసి విచ్చలవిడిగా పబ్లిసిటీ వీళ్ళు ఏదో చేసుకుంటూ ఉంటారు. పిల్లలకి నాడు నేడు కింద స్కూల్స్ ఏదైతే బాగు చేసే ప్రక్రియతో ముందు తీసుకెళ్ళి ఆ తర్వాత సిబిఎస్ఈ, టోఫెల్, ఐబీ ఇవన్నీ ఈ విధంగా ఏదైనా కార్పొరేట్ స్కూల్ లెవెల్లో తీసుకెళ్ళి ముందు తీసుకెళ్దామంటే వీళ్ళు గవర్నమెంట్ స్కూల్స్ని వదిలేసి కార్పొరేట్ స్కూల్స్ పట్టుకుని ముందు తీసుకెళ్లే ప్రక్రియ నడుపుతూ ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులేక విద్యార్థులు అల్లాడిపోతూ ఉన్నారు. ఇక పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కూడా వెనకబడిపోయే ఉన్నారు. ఇక ఏమవుతుంది, చంద్రబాబు నాయుడు గారు ఏమో జగన్ గారు 5 సంవత్సరాల్లో చేసిన అప్పు 3,32,000 కోట్లు అయితే చంద్రబాబు నాయుడు గారు 23 నెలల్లో చేసిన అప్పు 3,53,000 కోట్లు పైగా ఉంది. ఆఖరికి ఈ రోజు కూడా 4,600 కోట్ల రూపాయల రుణం తీసుకున్నారు. ఈ డబ్బంతా ఎక్కడో పోతుంది? పోనీ మాకిచ్చారా? ఇవ్వాలా? ప్రభుత్వ ఉద్యోగులు బకాయిలు ఇచ్చారా? వాళ్ళకి ఇవ్వాలా? పోనీ ఏదైనా అభివృద్ధి కార్యక్రమం ఏమైనా పెట్టారా? అది కాలా. మరి ఏమైంది డబ్బు? ఏమైందో చెప్పంటారా? ఇక్కడ విశాఖపట్నంలో అతిపెద్ద బీచ్ ఫెస్టివల్ అంతా సిద్ధం. ఇక్కడ మొన్న ఫిబ్రవరి 14 లవర్స్ డే నాడు బీచ్ ఫెస్టివల్స్ పెట్టారు ప్రతి బీచ్ దగ్గర కొన్ని ఏరియాల్లో. తర్వాత సింగపూర్ స్టడీ టూర్కు ఏపీ మంత్రులు నిన్న ₹1 కోటి వదిలారు. మంత్రి నారాయణ గారు రాత్రి వెళ్ళిపోయారు సింగపూర్కు. అక్కడే స్టడీ టూర్ అంట. ఉపయోగం ఏముంది అనుకున్నా. ఇక విజయవాడలో ఘనంగా డ్రోన్ షో అంట. రేపటి నుంచి ఆవకాయ అమరావతి ఉత్సవాలు. ఇవన్నీ తమ్ముళ్ళు ఏది చంద్రబాబు నాయుడు గారు చేసిన ఇవన్నీ 50 కోట్ల రూపాయలతోటి నెలకు ఫెస్టివల్ పెట్టాలని వీళ్ళు. విశాఖపట్నంలో యోగాంధ్ర ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో అందరూ తెలుసు. కామెడీ స్కిట్లతోటి కడుపుబ్బ నవ్విస్తున్న జనసేన ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యేలు అక్కడ జగన్ గారిని తిడుతుంటే వీళ్ళు హాహాహా అని నవ్వుటాలు. అనకాపల్లి ఉత్సవాలు ఏర్పాట్లను పరిశీలిస్తున్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు. అనకాపల్లిలో మొన్న ఈ మధ్య ఉత్సవాలు జరిగినాయి. శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు క్రీడా పోటీలు, ఆటల పోటీలు. వీళ్ళు ఏం సాధించారని ఇక చంద్రబాబు నాయుడు గారికి ఒక హెలికాప్టర్, పవన్ కళ్యాణ్ గారికి ఒక హెలికాప్టర్, నారా లోకేష్ గారికి ఒక హెలికాప్టర్, స్పెషల్ ఫ్లైట్, పబ్లిసిటీ, ఫ్రీ పబ్లిసిటీ, వెనక డప్పు కొట్టేవాళ్ళు, భజన బృందం. వీళ్ళు ఏం చేశారా అంటే ఆరోగ్యశ్రీని చక్కగా చేయలేకపోయారు, ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు ఇవ్వలేకపోయారు, పథకాలు అమలు చేయలేకపోయారు, ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు. పబ్లిసిటీ పీకు విషయం వీకు వీళ్ళ ప్రభుత్వంలో. అదే చెప్పేది, మొన్న చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేసినటువంటి ప్రతి ఒక్క మధ్యతరగతి కుటుంబాలు అన్నీ చితికిపోయాయి. రైతులనైతే నేను అది చేసేస్తాను, ఇది చేసేస్తాను, మీ అందరికి అసలు 20,000 డబ్బులు ఇస్తాను, కేంద్ర ప్రభుత్వం 6,000 కలిపితే 26,000 అవుద్ది, మిమ్మల్ని ఇంకా గిట్టుబాటు ధర అది చేస్తాను, ఇది చేస్తాను, రైతుల్ని సర్వనాశనం చేసి పడేశారు. ఈరోజు రైతు అనేవాడు గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతూ ఉన్నారు. బొమ్మ క్లారిటీ 2 ఏళ్లలో మీరు చూపించారు. జనాలకి క్లారిటీ అనేది వచ్చేసింది. సంక్షేమ పథకాలు అటు అమలు చేయకుండా వీళ్ళందరినీ గాలికి వదిలేసి కనీస భద్రత ప్రభుత్వం ఇదిగో మీ వెనకాల మేము ఉంటామని చెప్పకుండా మీ చావు మీరు చావండి అని వదిలేసే కార్యక్రమం ఇక్కడే జరుగుతుంది. ఎంతసేపు పబ్లిసిటీ మీద ఉన్నటువంటి యావ చంద్రబాబు నాయుడు గారికో, నారా లోకేష్ గారికో, పవన్ కళ్యాణ్ గారికో మేము ఇది చేసాము, మేము చెప్తాము, మేము చేయాలనుకుంటున్నామని ఏనాడు చెప్పరు. ఇదిగో మీకు ఇది లబ్ధి చేకూరుతుందని మాత్రం చెప్పరు. ఎంతసేపు ఆ అమరావతి కళల ప్రపంచం మీద తిప్పుతూ ఉంటారు. ఆ గ్రాఫిక్స్లో అటు ఇటు సొయ్యగాలు తిరుగుతున్నట్టుగా. అయ్యే కాదు మహాప్రభు, అంత ఆదాయం మన దగ్గర లేదు అంటే మేము చేస్తాం, మీరెవరు అంటారు. మీరు చేయండి మేము చూస్తామంటేనేమో విపరీతం సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్, సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంటారు. విపరీతంగా అప్పులు. వ్యాపారస్తులకి డబ్బులు రొటేషన్ కావట్లేదు, మహిళలకు పథకాలు అందక అల్లాడిపోతూ ఉన్నారు, విద్యార్థులకు భరోసా లేదు, ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు కానీ ఏదైనా కానీ. ఇక నిరుద్యోగులకు ఉపాధి అవకాశం లేదు. మధ్యతరగతి కుటుంబాలు అల్లాడిపోతూ ఉన్నాయి. పేదవాళ్ళు బతకడానికి కూడా అల్లాడిపోతూ ఉన్నారు. ఇవన్నీ మన రాష్ట్రంలో ఎలా జరుగుతుందంటే అప్పులేమో విచ్చలవిడిగా చేసేస్తూ ఉన్నారు. అప్పులు 3,50,000 కోట్లు 23 నెలల్లో దాటినాయి అంటే ఇంక రానున్న 3 ఏళ్ళలో ఇంకెంత దాటిపోద్ది? వీళ్ళే 10 లక్షల పైన చేసేటట్టున్నారు. ఎప్పుడు తెచ్చాలి?